ఇది పైడ్ కుక్కో. దీని బయోలాజికల్ నేమ్ జాకోబిన్ కుక్కో. నార్త్ ఇండియాలో ఇది వచ్చిన తర్వాతే ఋతుపవనాలు మొదలవుతాయి. ఇది రాలేదనుకో, ఆ సంవత్సరం వానే పడదు. ఈనాటి వరకు దీని మర్మం ఏంటో ఎవ్వరికీ తెలీదు. మన పురాణాల్లో కూడా దీనికి వరుణ పక్షి అని పేరుంది. నువ్వు దీని గురించి రీసెర్చ్ చేయి. షూర్ సార్. వావ్ సార్, మీ ఫోటో కవర్ పేజీలో వచ్చింది. అది ఓ సంవత్సరం క్రితం వచ్చింది. సార్, మీకు పక్షుల మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? నిజం చెప్పాలంటే పక్షులకి నేనంటే ఇష్టం. నేను పుట్టినప్పుడు నాకు శ్వాస ఆడలేదు. ఒళ్ళంతా నీలంగా మారిపోయింది. బిడ్డ చచ్చి పుట్టాడని డాక్టర్ కూడా చెప్పేశాడు. అదేం మాయో నేను చెప్పలేను గాని అందరూ దాన్ని ఓ పెద్ద మిరాకిల్ అన్నారు. మా బామ్మ దేవుడే నీకు పిచ్చుకు రూపంలో వచ్చి ప్రాణం పోశాడని చెప్పింది. నాకింకా బాగా గుర్తుంది. నా చిన్నప్పుడు తెల్లవారుజామున పిచ్చుక ఇంట్లోకి దూరి కీచ్ కీచ్మంటూ ఫ్యాన్ చుట్టూ తిరిగేది. వినివీధుల విహరించేరు, విశ్వమంతా ఏలేరు నా విహంగములారా. ఇది నమ్మాళ్వారు రచించిన దైవ దర్శనంలోని మాట. దీని అర్థం, వినివీధుల్లో విహరించే ఓ పక్షులారా, విశ్వరక్షకులు మీరే, పోషకులు మీరే అని. అంటే భూమి ఆకాశం మొత్తం పక్షుల సమూహమే. ఈ భూమి మీద నివసించే మొత్తం మనుషుల బరువు కన్నా పక్షులది దాదాపు 100 రెట్లు ఎక్కువ. మనుషులు తినే ఆహారం కన్నా 1000 రెట్లు ఎక్కువ పక్షులు తింటున్నాయి. అవి అలా పురుగుల్ని తినకపోతే భూమి మీద పచ్చని ఒక ఆకు కూడా మిగలదు. మనిషికి ఆహారం దొరకదు. ఎందుకంటే పురుగులు పక్షుల కన్నా 1000 రెట్లు ఎక్కువ కనుక. సో ఇక్కడ మనుషులు ప్రాణాలతో ఉండాలంటే పురుగులు కూడా ఇక్కడ ప్రాణాలతో ఉండాలి. సార్, రాను రాను వేళంతాంగులకొచ్చే పక్షుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఎందుకని సార్? మా చిన్నతనంలో తెల్లారుతూనే పిచ్చుకల సౌండ్తోనే కళ్ళు తెరిచేవాళ్ళం మేము. కానీ ఇప్పుడు సిటీల్లో ఒక్క పిచ్చుక కూడా కనపట్టలేదు సార్. – 1996లోనే ఇండియాకి సెల్ ఫోన్ పరిచయం కాబడింది. దాని తర్వాతే పక్షుల సంఖ్య అలా తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా పిచ్చుకలు. దీని పేరు ఆర్టిక్ టర్న్. కేవలం 50 గ్రాములు బరువున్న ఈ చిన్న పక్షి ఆర్టిక్ ప్రదేశం నుంచి బయలుదేరి ప్రతి సంవత్సరం 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన వేడంతాంగల్ సరస్సుకు వచ్చి తిరిగి వెళ్తున్నాయి. వీటికి రాడార్ గానీ మ్యాప్ గానీ లేదు. వాటి తలలో సహజంగా ఉన్న ఆకాశంలోని సూక్ష్మ కిరణాలను గ్రహించే క్రిప్టోక్రోమ్ అనే ఒక అమరిక వల్లే అవి దిశను కనుక్కోగలుగుతాయి. అదే పక్షులకున్న శక్తి. ఇప్పుడు మనం సెల్ ఫోన్ టవర్స్ నుంచి వెలువడే తరంగాలతో ఆకాశమంతా నింపేశాం. అందువల్ల పక్షుల తలలో కిరణాలను గ్రహించే ఆ అమరిక చెదిరి విచ్ఛిన్నమైపోయింది. ఎటు వెళ్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో తెలియక పిచ్చి పట్టిన వాటిలా దారి తప్పి సమూలంగా అంతరించిపోతున్నాయి. అది మాత్రమే కాదు, ఈ రేడియేషన్ వల్ల పక్షుల గుడ్లన్నీ గట్టిపడకుండా ఒట్టి తోలుకు మళ్ళే మెత్తగా ఉంటున్నాయి. పక్షులన్నీ వాటి గుడ్లని పొదిగేటప్పుడు అవి చితికిపోతున్నాయి. నిజానికి ఇటువంటి సమస్యలు మనిషికి వస్తాయి. చాలా మందికి వస్తుంది, లోపిస్తుంది, కువాతాయి. వీటన్నిటికన్నా డిప్రెషన్, స్కీజోఫీనియా, అల్జైమర్ వంటి
మనోరుగ్మతలు ఎక్కువ అవుతాయి. వాటి సిమ్టమ్స్ ఇప్పుడే కనిపిస్తున్నాయి. మిస్టర్ పక్షిరాజా, దీనికి మీరిచ్చే సొల్యూషన్ ఏమిటి? సెల్ ఫోన్స్ని అందరం ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఒట్టి కబుర్లకేగా. అది కంట్రోల్ చేద్దాం. ఎందుకు ఇన్ని సెల్ ఫోన్స్, ఎందుకు ఇన్ని టవర్స్, అవి తగ్గిద్దాం. సెల్ ఫోన్స్ని ఎవరు, ఎందుకు, ఎంతవరకు వాడాలో ఒక చట్టం తీసుకురావాలి. పిచ్చిగిచ్చి పట్టింది అతనికి. ఇప్పుడున్న హై ఫ్రీక్వెన్సీ సెల్ ఫోన్ టెక్నాలజీకి బదులు వేరే టెక్నాలజీని కనబడదాం. అంతవరకు ఇప్పుడు దేశంలో ఉన్న 90% సెల్ ఫోన్ టవర్స్ ని మూసేద్దాం. గుడ్ ఐడియా. Sir, please excuse me. Sir, since morning I had calls, sir, please. Save bird, save earth. Save bird, save earth. Don't kill, don't kill. Don't kill birds. Save bird, save earth. Save bird, save earth. Don't kill, don't kill birds. వీళ్ళందరికీ వేరే పనిలేనట్టుంది. పొద్దున్నే కుక్క, పిల్లి, కాకి, పిచ్చికలకు వక్కల తప్పుచుకుని అట్టలు పట్టుకుని వచ్చేశారు. తరిమి కొట్టకపోయా వెళ్ళనంటున్నారు సార్. Tell me, what's your problem? ట్రాయ్ పర్మిట్ చేసిన ఫ్రీక్వెన్సీ రేట్ ఏంటి? ఇప్పుడు మీ టవర్స్ లో మీరు పెట్టిన ఫ్రీక్వెన్సీ రేట్ ఏంటి? ఆకాశంలో ఎగిరే పక్షుల అండల్లో దూరి జాతిని అంతం చేస్తున్నారు. హలో మిస్టర్, లిసన్. మేము ట్రాయ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాం. మా నెట్వర్క్ సబ్స్క్రైబర్స్ ఏమో బాత్రూమ్ లో సిగ్నల్ లేదు, లిఫ్ట్ లో స్కైప్ లేదు, బేస్మెంట్ లో నో కనెక్టివిటీ అని 3 నెలల్లో వేరే నెట్వర్క్ కి 2000 మంది సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయారు. మీకు తెలుసా? అంతా అబద్ధం. మీ నీచమైన కాంపిటీషన్ లో సబ్స్క్రైబర్స్ ని వదులుకోలేక ఫ్రీక్వెన్సీని మీ ఇష్టం వచ్చినట్లు పెంచేశారు. ఇప్పుడు అది ప్రమాద స్థాయిని దాటి చాలా దూరం వెళ్ళింది. ఆ హెవీ రేడియేషన్ వల్ల పక్షుల జాతులన్నీ అంతరిస్తున్నాయి. అది మీరు పట్టించుకోరు. ఓవర్ గా ఎగ్జాజరేట్ చేస్తున్నారు. సెల్ ఫోన్ రేడియేషన్ వల్లే బర్డ్స్ అన్ని చనిపోతున్నాయని ఇంతవరకు సైంటిఫిక్ ప్రూఫ్ ఏం లేదు. యు నో దట్? అయితే విను. నువ్వు నీ సెల్ ఫోన్ టవర్ కిందకొచ్చి ఓ 24 గంటల నుంచో నేను నిరూపిస్తాను. యు గెట్ అవుట్. సైంటిఫిక్ గా ప్రూవ్ చేయమన్నావుగా, నేను చేస్తాను. వెళ్ళి మీడియాకి ఓ లెటర్ రాసుకో. బోర్డ్స్ పట్టుకుని నడి వీధిలో నుంచో. ఐ డోంట్ కేర్. అవుట్. నేను I said get out. Nonsense. ఏమిటయ్యా? ఏమిటయ్యా ఇది? ఆపండి, మీకే చెప్పేది. చుట్టుపక్కల ఇళ్లున్నాయి, చాలా పక్షులున్నాయి, మొత్తం ఆపండి. ఓ పెద్దాయనా, ఈడేమన్నా అణుకేంద్రం కడుతున్నావా ఏంది? సెల్ ఫోన్ టవరేగా కట్టేది. ఈ సిగ్నల్ బ్రహ్మాండంగా వస్తుంది. ఎలవయ్యా బాబు. ఏంటండి బాబు? రామస్వామి, పదే నీకు చెప్పానే పక్షులు చచ్చిపోతున్నాయని. నువ్వు బాధపడ్డావే, కానీ ఇప్పుడు నన్ను ఏడు చేయమంటారండి? వ్యవసాయం చూడబోతే నట్టవండి, పండిందేమో పురుగులు తినిపోతున్నాయండి. పురుగుల మందు కొనలేక అప్పులు పాలయ్యానండి. అందుకు కారణం పక్షులు చనిపోవటం. పురుగుల్ని తిని అవి జీవిస్తాయి. పక్షులు అంతరించడం జరిగితే ఇంకా ఎక్కువ అవుతాయి పురుగులు. అది నాకు తెలవదండి. ఇక పొలం పనులు చేసే సత్వం నాకు లేదండి. ఇప్పటికి ఈ నేల మీద వచ్చే రాబడి ఇదేనండి. అందుకని పక్షుల్ని చంపే వాళ్ళకి స్థలాన్ని ఇస్తావటయ్యా నువ్వు? ఇక్కడ మనుషులే పస్తులతో సత్తా ఉంటే తమరు పచ్చుల సాగు గురించి మాట్లాడతారేటండి? తీసుకెంచకుండా పోండి బాబు నుంచి. Ladies and gentlemen, stop using cell phone. మీరు వాడే ప్రతి సెల్ ఫోన్ మీద పక్షుల రక్తపు మరకలున్నాయి. సేవ్ బర్డ్స్. ఒక్కొక్క సెల్ ఫోను ఒక్కో పిచ్చుక్కి శవం పెట్టవుతుంది. ఇటు రావయ్యా. సార్, ఎవరయ్యా అతను? కొట్టుకొచ్చే కస్టమర్లను డిస్టర్బ్ చేస్తూ వెళ్ళగొట్టమయ్యా. ఓకే సార్. Ladies and gentlemen, సెల్ ఫోన్ యూజ్ చేయకండి. తీసుకోండి.
అయ్యో సంబంధించిన అన్ని శాఖలకి అప్లికేషన్ పెట్టాను. ఎవ్వరూ ఏ యాక్షన్ తీసుకోలేదు. ఓహో, దీనివల్ల ఇప్పుడు పిచ్చుకలని కనిపించట్లేదంటావా? నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఇంటి చుట్టూ గుంపులు గుంపులుగా వచ్చి వాలేవి. ఇంటి చుట్టూ గుంపులు గుంపులుగా వచ్చి వాలేవి. బాగుండేది చూడటానికి. నేను వాటితో ఆడుకునేవాడిని. కొంచెం పెద్ద తర్వాత వాటిని పట్టుకుని వేపుతున్నారు. ఆహా, ఎమ్మ టేస్ట్ గా ఉంటుంది. మరి కరకరలాడుతూ కోలకి పెట్టలాగా. సూపర్ సార్. ఇక పిచ్చుకలే ఉంది. సూపర్ మ్యాటర్. ఇప్పుడు ఎక్కడా దొరకటం లేదు. ఏంటయ్యా ఇది? నేను బతికించడం గురించి మాట్లాడుతుంటే మీరు చంపి తినడం గురించి మాట్లాడుతున్నారు. ఇంకేం చేయమంటా నన్ను? కావాలంటే పిచ్చుకలకు సంక్షేమ నెల ఏర్పాటు చేద్దామా? దానికి మిమ్మల్ని అధికారిగా నియమిస్తాం. మొదట మీరు హద్దు దాటి ఫ్రీక్వెన్సీ పెంచిన వాళ్ళ మొత్తం నెట్వర్క్ల మీద యాక్షన్ తీసుకోండి. వాళ్ళ లైసెన్సుల్ని క్యాన్సిల్ చేయండి. చెప్పండి. ముందు రెగ్యులేషన్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే ఓ 2 నెట్వర్క్లకి లైసెన్స్ ఇవ్వండి. ఏంటండి మీరనేది? 130 కోట్ల మంది ఉన్న దేశం ఇది. అంతమందికి రీచ్ అవుతా చెప్పండి? అన్ని చోట్ల సిగ్నల్ అందాలిగా. మరి ఇవాళ సెల్ ఫోనే అన్నిటికీ ఆధారం. గంట సేపు సెల్ ఫోన్ లేకపోతే లోకం ఆగిపోతుంది. తెలుసా మీకు? ఇవాళ సెల్ ఫోన్ వల్ల ఎంత టైం మిగులుతోంది? ఎన్ని వ్యాపారాలు పెరిగినాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి. ఎవడైనా ఆకలిని చేయి నరుక్కుని వండుకు తింటాడా? పక్షుల్ని హింసిస్తూ మనం ఎదిగా అనుకోవడము అటువంటిదే. ఓ 30 గ్రాముల పిచ్చుక మనతో కలిసి జీవించలేకపోతే మనదేం ఎదుగుదల, ఏం టెక్నాలజీ? ఇండియా కన్నా పెద్ద దేశం అమెరికా. అక్కడ కేవలం 4-5 నెట్వర్క్లే. ప్రపంచంలోనే జనాభా ఎక్కువగా ఉన్న దేశం చైనా. అక్కడ 3 నెట్వర్క్లు. ఇక్కడ 10కి మించి. అందరి దగ్గర తీసుకొని నిబంధనలు పాటించకుండా అనుమతులిస్తున్నారు మీరు. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు? చదువుకున్న వాళ్ళ ఉన్నావు? పెద్ద మనుషులను రాణిస్తే రాజకీయం మాట్లాడతావా? సరే, నేను రాజకీయం మాట్లాడతాను. అన్ని చట్ట నిబంధనలకు లోబడే జరుగుతున్నాయని తెలుసుకోండి. అంతర్జాతీయ నిబంధనలు కూడా మేం పాటిస్తూనే సెల్ ఫోన్ సర్వీస్ ని అందిస్తున్నాం. ఇంకా డౌట్ ఉంటే వెళ్ళి కోర్టులో కేసు పెట్టు. పోవాయా? పడకుండా నేను చెప్పేది కొంచెం. అదే ఎంతసేపు విన్నానుగా. పో, కోర్టుకు పో. ఎదురు చూస్తూ ఉండు, మంచి తీర్పు వస్తుంది. పోవాయా? బియ్యమేమో జనాలు కలవమంటాడు, కలిస్తేనేమో ఇలాంటి వాడు తగులుకుంటాడు. చూసి పంప. ఇవాళ కోర్టు నుంచి రేడియేషన్ ఫ్రీక్వెన్సీని చెక్ చేయడానికి వస్తారు. జాగ్రత్త. ఓకే సార్. అన్ని పరిశీలించిన పిమ్మట అవసరమైనంత లెవెల్లోనే కంపన తరంగాలు అమర్చబడ్డాయని నిర్ధారణ అయింది. మరియు సెల్ ఫోన్ తరంగాల వల్ల పక్షులు బాధించబడతాయని అపాయమని సాంకేతిక పరంగా నిరూపించబడలేదు. అందుచేత పక్షిరాజు గారి ఆరోపణని కోర్టు తిరస్కరించడమైనది.
మీరన్నది న్యాయమే, కానీ మనుషుల్ని చంపడం తప్పు. నిర్దాక్షిణ్యంగా పక్షుల్ని చంపడం తప్పు కాదంటావా? మనుషుల ప్రాణాలకి ఒక విలువ, పక్షుల ప్రాణాలకి మరో విలువ. ఎవరో కొంతమంది చేసిన తప్పుకి అమాయక ప్రజలను చంపుతారెందుకు? ఎవరమాయకులు? సెల్ ఫోన్ వాడుతున్న అందరూ హంతకులే. ఎన్నెన్నో గడపలెక్కాను, చేతులు జోడించి దండం పెట్టాను. సెల్ ఫోన్ వాడొద్దని కాళ్ళు పట్టుకుని వేడుకున్నాను. ఒక్కడు కూడా నా మాట వినలేదు. మ్యాటర్ మొత్తం న్యూస్ పేపర్లో చదువుతారు, టీవీలో చూస్తారు. చూశాక తబ్బిగా సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పక్షులు చేస్తున్నాయా కదా? అయ్యో చిచ్చివారు, ఇలా ఓ 5 నిమిషాలు చూసిన దాన్ని, చదివిన ఆర్టికల్స్ ని, వీడియో క్లిప్స్ ని వాట్సాప్ లో, ఫేస్బుక్ లో షేర్ చేసుకుని సానుభూతి ఒలికిచ్చి బాధ్యత తీరిందని చేతులు దులుపుకుంటారు. మళ్ళీ ఫోన్ చెవిలో పెట్టుకుని వాగుతూనే ఉంటారు. కుంకలు వదిలిపెట్టను. సెల్ ఫోన్ వాడే ఏ ఒక్కడిని వదలను. వెయిట్ అండ్ సీ. ఇక మనుషులకి సెల్ ఫోన్ యమపాసం. సెల్ ఫోన్ చూడగానే మరణ భయంతో చెల్లా చెదరవుతారు చూడు. పక్షి, నీ కథ పూర్తయిపోయింది. వెళ్ళి బస్సులో ఎక్కు.
థ్యాంక్స్. వెల్కమ్. హే, ఏంటిది? నీ ఎంపీయూ నాలో పెట్టి ఫిక్స్ చేసావు? ఓ, బై మిస్టేక్. అదే అనుకున్నాను. ఏంట్రా నా కోర్ మెమరీ కరెక్ట్ అయిందే అని. పంచ్ డైలాగ్స్, బ్రహ్మానందం కామెడీ, అనురాగాలు సీరియల్, అరటిపు వడ, నంబర్ నాని బంపర్ బాడీ అని ఏవేవో ఉన్నాయి. కమ్ లే డౌన్, ఐ విల్ ఫిక్స్ ఇట్. వద్దు, లోపలే ఉండే నువ్వు. ఆరా ప్రతి మనిషికి, మృగానికి, వస్తువుకి, అంతెందుకు ప్రతి చోటుకి ఆరా ఉంటుంది. కంటికి కనపడని ఈ ఆరా ఆధ్యాత్మికత మాత్రమే కాదు, సైన్స్. కర్లియన్ కెమెరాతో ఒక వ్యక్తి ఆరాని ఫోటో తీయొచ్చు. కొందరు మనుషులకు 3-4 అడుగులుండే ఈ ఆరా కొందరు మునీశ్వరులకు మాత్రం 50 అడుగుల వరకు వ్యాపించి ఉంటుందని రష్యన్ సైంటిస్ట్ డాక్టర్ ఫ్రాంక్ బార్నోస్కి నిరూపించారు. పక్షిరాజా ఆరా ఎంతో పెద్దది. అది కేవలం ఒక్క మనిషి ఆరా మాత్రమే కాదు, అంతమైపోయిన పక్షుల సమూహం యొక్క ఆరా. ఏ జైంట్ బాల్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ విత్ ఎ మైండ్, ఎ వెరీ యాంగ్రీ మైండ్. దిస్ మే బి ఏ ఫార్మ్ ఆఫ్ ఫిఫ్త్ ఫోర్స్. ఇదే సెల్ ఫోన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసింది. వదిలితే ఊరినే అంతం చేస్తుంది. చిట్టి మళ్లీ రావడం వల్లే ఆ దుష్ట శక్తిని అంతం చేయగలిగాం. థ్యాంక్ యూ చిట్టి. ఇందుకు సహాయపడ్డ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇతిహాసాల్లో రాసినట్టు రాక్షసుల బారి నుంచి మనని రక్షించడానికి పరమాత్మ ఈ కలియుగంలో మన మధ్య చిట్టి రూపంలో అవతరించాడు. సెల్ ఫోన్ పక్షిలా వచ్చిన రాక్షసుడి నుంచి మనందరినీ కాపాడిన అపర వీరావతారుడైన చిట్టిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒక వీరుడు యుద్ధం చేస్తున్నప్పుడు తన నీడ కూడా యుద్ధం చేస్తుంది తనతో పాటు. ఆ వీరుడు దేన్నైనా చంపితే ఆ నీడ కూడా చంపుతుంది. అందుకని ఆ వీరుని వదిలేసి నీడకి పూలమాల వేస్తామని చెప్పండి. వారు నిజం, నేను నీడ. నన్ను సృష్టించిన ఆ దేవుడిదే ఈ ఘనత. నేను ఈ తరుణంలో ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. నాకు అత్యవసర స్థితిలో వారి హృదయాన్నిచ్చి, ఐ మీన్ ఎంపీయూని ఇచ్చి నన్ను నార్మల్కి తేలేదంటే ఆ దుష్టశక్తిని అంతం చేయడం కుదిరేది కాదు. వారే వెన్నెల. ఇటువంటి అద్భుతమైన తరుణంలో ఒక శుభవార్త. డాక్టర్ వసీకర్ సృష్టించిన చిట్టిని ఈ రోజు ఈ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఈ రోజు ఉదయం ఇండియన్ ఆర్మీ కోసం మరో 5,000 మంది చిట్టీల సృష్టికి ఆర్డర్ పాస్ చేసింది.
బాధ్యత లేని ప్రజలారా, మీ సెల్ ఫోన్స్ అన్ని విసిరి కుప్పతొట్టిలో పారేయండి. ఇదే మీకు ఆఖరి అవకాశం, లేదంటే మరణం నిశ్చయం. నేను ఎవరితోనూ మాట్లాడలేదు, నా బాస్తోనే మాట్లాడుతున్నాను. ఐ స్వేర్. చెప్తున్నాను కదా. I always wear Victoria's Secret, you know, including the latest.